వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఫోకస్. పోకబంతి పూలు మాల కట్టినట్లుగా ఉంటుందా ఊరు. చుట్టూ పచ్చటి పొలాలు, మధ్యలో విలేజ్. ఏ బజారుకు వెళ్ళినా స్వాగతం పలుకుతున్నట్లుగా కొబ్బరి చెట్లు. బతుకమ్మను పేర్చినట్లుగా ఉండే ఆ ఊరి తలరాత ఒక్కసారిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ మాట, మంత్రి నిరంజన్ రెడ్డి చొరవ, సర్పంచ్ శ్రద్ధ, ఈ మూడు కలిసి అన్నదాత కష్టాన్ని కాంపౌండ్ వాల్ దాటకుండా చేశాయి. ఇంతకు ఏ అద్భుతం జరిగింది ఆ ఊళ్ళో? రైతులు ఎందుకంత సంతోషంగా ఉన్నారు? టేక్ ఏ లుక్. పూల జడ అల్లినట్టుగా అందమైన హాసం. ఇంతకంటే ఏం కావాలి ఒక పల్లెకు? అంతేనా అనుకునేరు. చెప్పాలంటే చాలా ఉంది ఈ ఊరి కథ. ఒకే ఒక్క మాట ఈ ఊరి తలరాతను మార్చేసింది. ఒక్క అడుగు 100 అడుగులకు జత కలిసింది. 1 రూపాయి లక్షల రూపాయలను తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ ఆ మాటను పదే పదే ఎందుకు చెబుతుంటారో వీళ్లకు అనుభవం రూపంలోకి వచ్చింది. ఆ మాట మరేంటో కాదు, పంట మార్పిడి. ఎస్, ప్రత్యామ్నాయ పంట ఈ ఊళ్ళో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అప్పుల బాధలను తరిమేసిన తారక మంత్రమైంది. గుండె దిటవు చేసిన సాగు మంత్రమైంది. కంటి నిండా నిద్రపోయేలా చేసింది. 4 డబ్బులు కళ్ళ చూసేలా చేసింది. వరినాటు వేసి, కలుపు పీకి, మందు జల్లి, కోత కోసి, కుప్పనూర్చి, కళ్ళంలో అమ్మే వరకు రైతు ముఖాన ఒక దిగులు మేఘం ఆవరించే ఉండేది. అదొక 6 నెలల అవస్థ. ఇప్పుడా దుఃఖం లేదు, ఇప్పుడా పోరాటం లేదు. ప్రత్యామ్నాయ పంటల వైపు ఊరి రైతులు వేసిన అడుగులు మరో 100 ఊళ్లకు దారిదీవి. కూరగాయలకు పుట్టినిల్లు. అలా మారిపోయింది ఊరు. ఏ రైతును కదిలించినా బీరపాదు, కాకరపాదు, టమాటా నారు, మిరపనారు అంటూ వరుస పెట్టి చెప్పుకుంటూ పోతాడు. ఇదంతా ఓవర్ నైట్ జరిగింది కాదు. మంత్రి నిరంజన్ రెడ్డి చొరవ, ఊరి సర్పంచ్ శ్రద్ధ వెరసి రైతుల తలరాతను మార్చేలా చేశాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన విప్లవాత్మక పిలుపు ఈ గ్రామ పొలిమేరలో సిరులు కురిపించే శంఖారావుమై మోగింది. ఇంకేముంది, రైతులు కూరగాయల సాగుబాట వైపు మళ్లారు. ఈ మార్పే వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసింది. సిరులు కురిపిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. కూరగాయల సాగుతో ఇంత ఆదాయం వస్తుందని వాళ్లు కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు అర్థమైంది వీళ్లకు. సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటలు ఎందుకు వేయమన్నారో, వరిని, ఇతర పంటలను ఎందుకు తగ్గించమన్నారో. ప్రస్తుతం డిమాండ్ సప్లై సూత్రాన్ని పాటిస్తూ ఎకరం కూరగాయల సాగుతో 3.5 నుంచి 4 లక్షల వరకు సంపాదిస్తున్నారంటే నమ్మశక్యం కాదు. ఇప్పుడు పూర్తిగా చిన్నమందడి గ్రామ రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికారు. విభిన్నంగా ఆలోచిస్తూ వైవిధ్యమైన పంటలు పండిస్తున్నారు. వీరి అభిరుచిని, పట్టుదలను చూసిన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్, ఇతర అధికారులు సబ్సిడీ మీద విత్తనాలు, నారు, స్ప్రింక్లర్లు, డ్రిప్, పాలిథీన్ షీట్ వగైరా ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. 15 ఎకరాల్లో ప్రారంభమైన కూరగాయల సాగు 150 ఎకరాలకు చేరుకున్నది. గ్రామంలో 20 మంది వరకు రైతులు కూరగాయలతో లాభాలను ఆర్జిస్తున్నారు. రోజుకొక సంతలో నారు, కూరగాయలు అమ్ముతుంటారు. 3 రెట్ల ఆదాయం కళ్లజూస్తున్నారు. 5 ఐటమ్స్ అమ్మితే చాలు, ఖర్చులు పోను రోజుకి 1000 రూపాయలు మిగులుతున్నాయని సుక్కా ఆంజనేయులు అనే యువ రైతు చెబుతున్నాడు. గతంలో వరి, జొన్న వేస్తే అంతగా ఆదాయం ఉండేది కాదు. ఇప్పుడా కష్టం పోయిందంటాడు మరో రైతు బాలయ్య. ఒక్కొక్క విలేజ్లో సంత ఉంటుంది. గన్పూర్ కానీ, పెద్దమందడి కానీ, కొత్తకోట కానీ, అడ్డాకల, సోలిపూరు, ఇక్కడ జంగాపల్లి ఉంటుంది. వారానికి రోజు స్వయంగా మేమే పండించుకొని మేమే తీసుకుపోయి సంతలు అమ్మేదానికి, ఈ వరికి దానికి మాకు 3 రెట్ల ఆదాయం వస్తుంది. ఇంట్లో మనకు వరి వచ్చేది ఒకటి వేస్తాము, 6 నెలల పంట, 6 నెలలు ఉంటుంది. వరిలో మనకేం అంత లాభదాయం కనిపించలేదు. మేము ఒక్కసారి దీని పంట వేసుకుంటే రోజు మాకు వాళ్ళకు పాల ఉత్పత్తి ఏ విధంగా ఉందో అంతకన్నా మాకు మెరుగ్గా అనిపిస్తున్నది. రోజు పోతే ఒక రోజు 1000 రూపాయలు తీసుకొచ్చుకుంటాం.
ఒక ఒక సంతలలో పోతే అవి 10కి అవి 10 కేజీలు ఈ 10 ఒక 5 అంటే 5 ఐటమ్స్ తీసుకొని వెళ్ళినాము. 10 కేజీలకు మాకు 1000 రూపాయలు మా ఖర్చులు అని అది అని 1000 రూపాయలు రోజు 1000 రూపాయలు ఇంటి ఆదాయం వచ్చేస్తుంటుంది. దాంతోపాటు మేము మిగతా రైతులకు కూడా మేము ఈ సంవత్సరం ఎక్కువ మెరుగ్గా ఇంకా కొంతమంది రైతులకు అవగాహన కూడా ఇవ్వడం జరిగింది. మాకు దీనివల్ల మంచి కుటుంబ ఆదాయము మంచి అందరికీ మెరుగ్గా నడుస్తుంది. లాభం అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం పొందాడు 1400 జాలేవు సార్. ఇప్పుడు 4 నెలల నాడేది 4 నెలల వరకు ఇది కోత అయిపోతుంది. ఒక కోత అయిపోతుంది మళ్ళీ కోతకు వస్తుంది. ఇప్పుడు మంచిగా తోట కోతకు వచ్చిందంటే ఈ నెలకు 4-5 సంతలు తిరుగుతుంది సార్. సర్కార్ అధికారుల సమన్వయంతో చిన్నమందడి గ్రామమంతా కూరగాయల తోటలే వెలిశాయి. రైతులే స్వయంగా అంగళ్లు తిరిగి అమ్ముకుంటారు. వారంలో 5 రోజులు పక్కపక్క ఊళ్లకు వెళ్తారు. పంట మార్పిడి ఒక్కటే కాదు, పామాయిల్ తోటలు కూడా 80 ఎకరాల వరకు ఉంటాయి. ఈ గ్రామంలో 1500 గొర్రెల దాకా ఉన్నాయి. తలా 15-20 జీవాలు పెంచుతున్నారు. వరి వేసి తలకాయ పట్టుకునే కంటే ఇదే బెస్ట్ కదా సార్ అంటాడు నాగేంద్ర యాదవ్ అనే రైతు. వ్యవసాయ శాఖ మంత్రికి థ్యాంక్స్ చెబుతూనే సీఎం కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటు, పంట పెట్టుబడి సాయం రైతుని ధీమాగా ఉంచాయని గర్వంగా అంటున్నాడు. కూరగాయల సాగంటే నిత్య ఆదాయం. ఒక్కోసారి రోజుకి 4-5 వేలు వచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదంటాడు మరో రైతు సుక్క వెంకటయ్య. పంట మార్పిడి ఎంత మంచి పని చేసిందో ఆయన గుక్క తిప్పుకోకుండా చెబుతున్నాడు. ఎప్పటికైనా రైతులంతా కేసీఆర్ వెంటే ఉంటారనేది మరో రైతు వెంకటయ్య చెప్పే మాట. పంట మార్పిడి చేయండి అంటే పంట మార్పిడి కోసం తోటలు చేసి బాగా అభివృద్ధి చేసుకుంటున్నాం. మేము మంచిగా బతుకుతున్నాం. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఫామ్ ఆయిల్ తోటలు కూడా మా ఊర్లో దాదాపు ఒక 80 ఎకరాల దాకా ఫామ్ ఆయిల్ తోటలు కూడా పెట్టినాం. పంట మార్పిడి ఉద్దేశంతోనే మేము మళ్ళీ పొటేళ్ళను కూడా మా ఊర్లో దాదాపు 1000 నుంచి 1500 వరకు గొర్రె పొటేళ్ళు కూడా మనిషికి 20, 50, 100 అట్లా పెంచి అమ్ముతున్నారు. మా దగ్గర వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నందుకు మాకు చాలా అనుకూలంగా పనిచేసిండు. మాకు అన్ని డ్రిప్పులు అన్ని సబ్సిడీ ఇప్పించినందుకు మాకు చాలా సంతోషం. మేము సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు మాకు రైతులకు ఏంటంటే 24 గంటల కరెంటు, గత ప్రభుత్వాలను పోల్చుకుంటే మాకు 24 గంటల కరెంటు, పంట పెట్టుబడి, రైతు బంధు, రైతు బీమా, మాకు సకాలంలో పంటలకు పెట్టుబడి అందాక మేము సావుకారుల దగ్గర అప్పులు తెచ్చుకుంటుంటే ఇప్పుడు మాకు అటువంటిది లేదు. ఇప్పుడు మాకు ఎకరకు 5,000 పెట్టుబడి ఇస్తుండే కనుక మేము అదే పెట్టుబడితో పని చేసుకుంటున్నాం. ఇప్పటికి కూడా రైతులు కేసీఆర్ సార్కే రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. పంట మార్పిడి అన్నది వేసుకున్నది చాలా మార్పిడి అయింది. మాకు అది మంచిగా పండుతున్నాయి. రైతు బంధు అందరికీ చాలా నయమే. మళ్ళీ ఎకరకు 5,000 అంటే ఇస్తుంది, మంచిగానే ఉంది రైతు బంధు కాడికి. అన్ని రకంగా వాళ్ళ ఆ ప్రభుత్వం ఉంది, ఇంకా అన్ని నడుస్తున్నాయి, బాగుంది సార్. విన్నారు కదా, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన పంట మార్పిడి సూత్రం వీరి జీవితాలను ఎలా మార్చేసిందో మీరే కళ్ళారా చూశారు కదా. పట్టుదల, శ్రద్ధ, అంకిత భావం ఉంటే సాధ్యం కానిదంటూ లేదు. ఉండాల్సిందల్లా ఆత్మవిశ్వాసం. అది మన రైతుల్లో పుష్కలంగా ఉంది. కాబట్టే సీఎం కేసీఆర్ కు వాళ్ళంటే అంత గురి, రైతులంటే అంత ప్రాణం. అన్నదా